2 నెలల్లోనే ప్రజలకు కక్కవస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు బెస్ట్ ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అలవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చే నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చే తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదైంది. బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకుడు పోదరి తిరుపతి నేతృత్వంలో సోమవారం రాత్రి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బాల్క సుమన్పై 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లోనూ రెడ్డి సంఘం కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి బాల్క సుమన్పై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై సంస్కారం లేకుండా మాట్లాడారని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేకే కేటీఆర్ తన కుక్కలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఇలాగే మాట్లాడితే ప్రజల చెప్పులతో కొట్టి తరిమేస్తారని అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదంటాడు. ఇలా మీ కామెంట్స్ కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందిరా భయ్.